హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఇదైతే పర్పుల్ క్యాబేజ్ ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో వేసి ఉడికించుకున్న తర్వాత పక్కన స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ తీసుకోండి, కరివేపాకు తీసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మగ్గిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేయండి. వేసి సరిపడంత పసుపు వేయండి. వేసేసి కలపండి బాగా. మంట లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. వేసేసి ఈ ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పర్పుల్ క్యాబేజీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పర్పుల్ క్యాబేజీ అంతా వేసేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ పర్పుల్ క్యాబేజ్ అనేది మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇలా సలాడ్లా తినలేని వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సలాడ్ లాగా తినలేని వాళ్ళు ఇలా ఫ్రై లాగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. తొందరగా వెయిట్ లాస్ అవుతుంది. మనకు పర్పుల్ క్యాబేజీ స్కిన్ గ్లోయింగ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది పర్పుల్ క్యాబేజీ అల్లం పేస్ట్ అంతా పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గనించండి. మగ్గించిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. కారం 1 స్పూన్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. కర్రీకి అంతా పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకున్న అంతా కలవాలి, కారం అంతా కలవాలి. కలిసిన తర్వాత ఈ పర్పుల్ క్యాబేజీ అంతా మగ్గిపోతుంది. చూడండి, మన కలర్ మారుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా మారేలాగా ఉంచుకోవాలి. ఈ పర్పుల్ క్యాబేజీ వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్ గ్లోయింగ్ చేస్తుంది మన స్కిన్ని. ఇప్పుడు ధనియాల పొడి వేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. కలిపిన తర్వాత ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.